హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుంటాం. వీళ్ళ జీవిత విధానం అంతా కూడా ఎలా ఉంటుంది, అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, వీరితో ఎవరికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ కోసం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకోవాలంటే వీరు చాలా విశాల హృదయులు, అభిమానవంతులు, పరోపకారులై ఉంటారు. అంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని చూస్తారు. వీరికి పొగడ్తంటే ఇష్టం. వాటికి లొంగిపోయి తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతరులకు ఉపకారం చేయాలని చూస్తారు. వీరికి మిగిలిన వారి మీద అధికారం చెలాయించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు, లొంగినట్లు కనిపిస్తే చాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వీరికి కోపం సులభంగా వస్తుంది. కోపం వచ్చినప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడడం వీరి అలవాటు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే పోతుంది. వీరికి మర్యాద జరగకపోయినా అవమానం మాత్రం జరిగితే సహించరు. తమ హక్కును కాపాడుకోవడానికి వీరి చివరి వరకు పోరాడడం వీరికున్న మరొక లక్షణం. వీరు తామే నీతివంతులని, గొప్పవారని అహంకారంతో ఉంటారు. దానివల్ల ఇబ్బందులకు గురవుతారు. సింహరాశి వారు ప్రతి విషయాన్ని సూక్ష్మీకరించి సన్నిహితుల సమస్యలను ఇట్టే తీర్చగలుగుతారు. కానీ తన సమస్యలను మాత్రం పరిష్కరించుకోలేరు. ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించుకోవటంలోనూ, వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించిన వారుండరు. వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇల్లు అలంకరించుకోవడం అన్నా, పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నా వీరు చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఈ సింహరాశి వారికి ఇంకొకరి మీద ఆధారపడడం అంటే ఇష్టం. తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని, పని భారం ఎక్కువైపోయిందేమో అనుకుంటూ ఉంటారు. అయ్యో అలాగా అంటే ఎంతో ఆనందపడిపోతారు. అంతేకాని సహాయం చేస్తామంటే మాత్రం ఒప్పుకోరు. అన్ని పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు. ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు. వీరికి పొదుపు అస్సలు తెలియదు. డబ్బు బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా బట్టలకు ఎక్కువగా ఖర్చు పెడతారు. సుఖం మీద, సరదాల మీద ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. వీరికి సినిమాలన్నా, నాటకాలన్నా ఇష్టం ఎక్కువ. ఒకరి సలహాలు పాటించకుండా తమకి వచ్చింది చేసుకోపోవడం వీరికిష్టం. వాళ్ళకి నచ్చింది చేసుకోపోవడం వీరికిష్టం. అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరికి కొన్ని దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులలోనూ అవి మారవు. వీరు ఏ పని చేస్తుంటే అదే తప్ప మరో ధోరణి ఉండదు. అలాగే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. అభిమానవంతులు, పరాశ్రమకాలి. తొందరగా కోపం వస్తుంది. స్థిరబుద్ధి కలవారు. తల్లి యందు వినయ విధేయతలు కలవారు. వీరు విశాల హృదయులు, ఆత్మగౌరవం కలవారు. పరోపకార పారాయణంలో అబండ ప్రియులు. ఇతరులపై అధికారం చెలాయిస్తారు. నిజాయితీ పరులు, నిర్మోహమాటస్థులు, నిస్క్రూపులు. కోపం వచ్చినప్పుడు ఇతరులకు కోపం వచ్చినట్టే మాట్లాడతారు. తర్వాత తొందరపాటుకు పశ్చాత్తాపడతారు. అలంకార ప్రియులు, పరిశుభ్రత, అహంభావం ఎక్కువ. గర్వం తగ్గించుకుంటే రాణించగలరు. వీరికి డబ్బు ఖర్చు పెడతారు. విరివిరిగా డబ్బుని ఖర్చు చేస్తారు. సూత్రాలకు లొంగిపోతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సింహరాశి గురించి ఎలా ఉందో వీళ్ళ జీవిత విధానం. సో కొన్ని పొరపాట్లని సరిదిద్దుకొని అలాగే ముందుకి కోపం, గర్వం ఇవేమీ లేకుండా సాగితే వీళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.